ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి ఈ యొక్క 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. ఆఖరి పునరుద్ధాన దినము, ఆఖరి ఆదివారంలో మనం ఉన్నాం. మరి దేవుని మహాకృపను బట్టి మనం ఇంకా సజీవులుగా, ఆరోగ్యముగా దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి యేసయ్యకు వందనాలు. మరి ఈరోజు వాక్య భాగంలోనికి వెళదాం. అయితే ప్రతి సంవత్సరం మరి నూతన సంవత్సరంలో వెళ్లే ముందు కొత్త కొత్త నిర్ణయాలు మన వాళ్ళు తీసుకుంటా ఉంటారు కదా. ఈ జనవరి 1 నుంచి నేను ఇది చేస్తానని, అదేవిధంగా జనవరి 1 నుంచి ఇది చేయటం కూడా మానేస్తానని కూడా నిర్ణయాలు తీసుకుంటారు. సరే, అవన్నీ కూడా లోకరీతిగా తీసుకునే నిర్ణయాలు ఏంటో మనకు తెలియదు. కానీ మనమైతే ఆత్మీయంగా నిర్ణయాలు తీసుకోవాలి. మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎలా ఉండాలి? వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాక్యానుసారంగా ఒకవేళ మనం ఏదన్నా చేయట్లేదు అనుకోండి, ఈ జనవరి 1 నుంచి ఖచ్చితంగా చేస్తాననే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ వాక్యానుసారంగా వాక్యానికి విరుద్ధంగా ఏదైనా చేస్తున్నాం అనుకోండి, ఈ జనవరి 1 నుంచి వాక్యానికి విరుద్ధంగా నేను చేయను. అంటే మన నిర్ణయాలు కూడా వాక్యానుసారమైనవి ఉండాలి. అయితే మనం క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం తీసుకోవాల్సినటువంటి ఖచ్చితమైన ఒక నిర్ణయాన్ని ఈ రోజున దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. మరి ఈ ఆదివారం తర్వాత, ఈ యొక్క ఆరాధన తర్వాత మనందరం కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఎందుకనంటే ఇది వాక్యం చెప్తున్నటువంటిది. వాక్యం చెప్తా ఉంది. వాక్యం చెప్పింది మనం చేయకపోతే మనమే ప్రమాదంలో పడతాం. ఒక మాటలో చెప్పి దానిలోనికి వెళదాం. పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి పత్రికలో అంటున్నారు ఈ మాట. ఇప్పుడు ఎవరికి రాసిన బైబిల్ గ్రంథం అనేది ఎవరి కొరకు? మన కొరకు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ పత్రికలు విశ్వాసుల కొరకు. గుర్తుపెట్టుకోండి, పత్రికలు ఎవరి కొరకు? విశ్వాసుల కొరకు, అంటే మన కోసం. సో అట్టి వారికి విముఖుడవై ఉండుము అని ఒక సందర్భంలో పౌలు గారు అన్నారు. ఇది చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ఆ అట్టివారు ఎవరో చూద్దాం. ఓకే, టర్న్ అవే ఫ్రమ్ సచ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సో దేవుడు చెప్పాడంటే మనం ఆ పని చెయ్యాలి. ఒకళ్ళకి నువ్వు విముఖుడిగా ఉండు, వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపో, వాళ్ళని దూరం పెట్టు, వాళ్ళతో ఉండొద్దు అని దేవుడు చెప్పాడంటే వాళ్ళతో మనం ఉండాలా ఉండకూడదా? కానీ ఉంటూనే వస్తున్నాం. ఎందుకంటే తెలియట్లా, క్రైస్తవులకి తెలియట్లా దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలియట్లా. ఎప్పుడు మన జీవితాలు మారుతాయో మనకు తెలియట్లేదు. ఎందుకంటే వాక్యం తెలియదు. ఆయన చెప్పింది చేస్తేనే కదా మన జీవితం ఆయనను పోలి ఉంటుంది. ఒక్కసారి మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, 2 Timothy 3rd chapter from 1st verse onwards. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ధ్యానించి, మనం ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరి నుంచి దూరం అవ్వాలి, ఎవరికి విముఖులుగా ఉండాలి, ఎవరిని వదిలేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలా అవసరం. దేవుడు చెప్పింది చేయకపోతే ఎట్లా? జాగ్రత్తగా గమనిద్దాం. ఓకే, సో ఈ యొక్క 3వ అధ్యాయం 1వ వచనంలో 3rd chapter 1st verse 2 Timothy, this know also that in the last days perilous times shall come. చదవమ్మా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. సో ఫస్టే వార్నింగ్ తో స్టార్ట్ అయింది ఇది. అంత్య దినాల్లో ఏమొస్తాయంట? అపాయకరమైన కాలములు. పెరిలియస్ అంటే డేంజరస్, వెరీ డేంజరస్, భయంకరమైనటువంటి. టైమ్స్ అంటే కాలములు, సమయములు, రోజులు వస్తాయని అర్థం. ఇది ఈ వచనాన్ని మనం ఏమనుకుంటామంటే, యూజువల్గా అందరూ అంత్య దినాల్లో ఎన్నో కష్టాలు వస్తాయి కదా, అవేమో అనుకుంటాం. ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం అంటే దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. అంత్య దినాల్లో క్రైస్తవులుగా ఉన్న మనకు, విశ్వాసులుగా ఉన్న మనకు, దేవుని సేవకులుగా ఉన్న మనకు భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అవి ఏంటయ్యా అనంటే, యుద్ధాలో, భూకంపాలో, సునామీలో, లేదంటే ఆర్ఎస్ఎస్ లాంటి
సంస్థల నుంచి అటాకులో కాదు. జాగ్రత్త గమనించండి. భయంకరమైన పరిస్థితులు ఆ రోజుల్లో వస్తాయంట. ఏంటి ఆ భయంకరమైన పరిస్థితులు? యాక్సిడెంట్లు, అకాల మరణాలు, కూలిపోటాలు, బిల్డింగ్లు. ఇది కాదు. ఏంటంట? జాగ్రత్త వినండి. భయంకరమైన సమయం, భయంకరమైన పరిస్థితులు ఏంటవి? సెకండ్ వర్డ్స్. ఫర్ మెన్ షల్ బి లవర్స్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్స్. జాగ్రత్త గమనించండి అమ్మా, జాగ్రత్తగా గమనించండి. మెన్ షల్ బి లవర్స్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్స్. మనుషులు అంటే ఇక్కడ ఎవరండి? విశ్వాసులు, దేవుని నమ్మిన బిడ్డలు. వాళ్ళు ఎలా ఉంటారంట? లవర్స్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్స్. వారిని వారు ప్రేమించుకునే వారిగా ఉంటారు. మరి వీళ్ళు ఎవరయ్యా అనంటే, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు అనే ఆజ్ఞ తెలిసినా వీళ్ళు వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటున్నటువంటి క్రైస్తవులు. సో భయంకరమైనటువంటి కాలం వస్తుంది, భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని వాక్యము చెబుతున్నది. తుఫాన్ల గురించో, భూకంపాల గురించో, యుద్ధాల గురించి కాదు. ఇక్కడ ఎవరి గురించి? క్రైస్తవులుగా ఉన్నవారు ఎలా అవుతారంట? వాళ్ళు తమని తామే ప్రేమించుకుంటారు తప్ప ఇంకెవ్వరిని. ఇలా మనకి తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మీకు కూడా తెలుసు. వాళ్ళని మనం ఏమంటాం? సెల్ఫిష్ పీపుల్ అంటాం కదా. సెల్ఫిష్ పీపుల్, స్వార్థపరులు. ఎలాంటి స్వార్థం అంటే వాళ్ళది, వాళ్ళు బాగుంటే చాలు, ఇక ఎవడెటుపోయినా అనవసరం అనేటువంటి ఏమంటారు, స్వార్థముతో నిండిపోయిన వాళ్ళు. సో జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మనకి దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, అటువంటి వారికి మనం విముఖులమై ఉండాలి, అటువంటి వారికి మనం దూరంగా ఉండాలి. ఇంకేమంటే చెప్పండి, వారి నుంచి దూరంగా తొలగిపోవాలి. ఇప్పటి వరకు మనకు తెలుసు, అరే వాడు చాలా స్వార్థపరుడు అని తెలుసు, వాడిని వాడే ప్రేమించుకుంటాడు, కానీ వేరే వాళ్ళకి ఏమీ సహాయము చేయడు అని తెలిసినా కూడా మనం వాడితో కలిసిమెలిసి హాయిగా ఉంటున్నాం. కానీ బైబిల్ అలా చెప్పట్లా. వాడు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటే మనం చూడబోతాం, రాబోయే ముందు వచనాలు మనం చూస్తాం. సో వీ హ్యావ్ టు టర్న్ అవే ఫ్రమ్ సచ్ హూ లవ్ దెమ్సెల్వ్స్ ఓన్లీ. వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటారంట. రెండవది మనం చూస్తే వీళ్ళు ఎవరే అంటే కవటస్ అంటే ధనాపేక్ష కలిగిన వాళ్ళు. డబ్బు అంటే పిచ్చి వాళ్ళకి. ఇక డబ్బు సంపాదన మీదే ఉంటుంది వాళ్ళ ఆలోచన అంతా. మీకు అర్థమవుతుందా? పైన ఫస్ట్ వచనం ఏం చెప్తుంది? అంత్య దినాల్లో భయంకరమైన రోజులు వస్తాయి అని ఉంది. ఆ భయంకరమైన రోజులు ఏంటయ్యా అని అంటే, తుఫాన్లు కాదు, భూకంపాలు కాదు, సునామీ కాదు, మనుష్యులు స్వార్థప్రియులు, అంతేకాదు ధనాపేక్ష గలవారైపోతారు. ఈ రోజున అదే జరుగుతుందా లేదు చెప్పండి. అంటే మనం అంత్య దినాల్లో ఉన్నామనా కాదా? 100% ఉన్నాం. ఇది అన్యుల గురించి చెప్తున్న మాట కాదు, గుర్తుపెట్టుకోండి. విశ్వాసులు ప్రభువుని నమ్మామని చెప్పి క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఇలా ఉంటారంట. ఈ ధనాపేక్ష కలిగిన వారితో కూడా మనం ఏమై ఉండాలి? విముఖులుగా. అంటే వదిలేయాలి వాళ్ళని, గుర్తుపెట్టుకొని జాగ్రత్త చెప్తున్నాను. మళ్ళీ అది ఎవరన్నా అవ్వచ్చు. చెప్పండి ఫస్ట్ మీరు చేసే తప్పని. రీసెంట్ టైమ్స్లో అసలు గడిచిన ఒక సంవత్సరంలో అయితే ఎంతమంది నుంచి దేవుడు నన్ను విడిపించాడో నాకే తెలుసు. ఇక పాస్టర్మ గారికి అర్థమైపోయింది. ఆమె అంటుంది, ఇక నువ్వంతే, ఇక అందరూ ఎవరు ఉండరు మనకి ఫ్యూచర్లో. అంటే ఫ్యూచర్ ముందుకి ఎవరు మనం పలకరించడానికి కూడా ఉండరు అంటది. నో ప్రాబ్లం. నాకు తెలిసిన సత్యాన్ని వాళ్ళకి చెప్పి తీరాలి. లేదు మేము అదే తప్పులో అలాగే పాపంలోనే ఉంటామనంటే వాళ్ళతో సహవాసం మనం చేయొచ్చా? చేయకూడదు. ఎవరన్నావని. సో ధనాపేక్ష కలిగిన వారితో మనమేమో ఎలా ఉండాలి? విముఖులుగా ఉండాలి, వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. మూడవది బోస్టర్స్.
ఈ బూస్టర్స్ అంటే గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఇక మా నాన్నది, మా తాతది, మా వంశం అది, మా ఇంటి పేరు ఇది. ఉన్నారా లేదండి? ఉన్నారా? ఉన్నారు. సేవకుల్లో కూడా ఉన్నారు. మా నాన్నగారు అది, మా ఇది చెప్పుకునేవాళ్ళు. ఈ గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంత్య దినాల్లో భయంకరమైన పరిస్థితులు వస్తాయని దేవుడు ఎవరైతే చెప్పాడో వీళ్ళు కూడా వీళ్ళ గురించి దేవుడు మాట్లాడుతూ ఉంది. గొప్పలు ఒకవేళ అయ్యుండొచ్చు కూడా మేబీ మీ యొక్క తల్లిదండ్రులో లేకపోతే మీ తాత ముత్తాతలో చాలా గొప్పవారు అయి ఉండొచ్చు, ఆర్థికంగానో సామాజికంగానో ఇంకో రకంగానో. కానీ అది చెప్పుకోకూడదు. కొంతమంది అయితే లేకుండా కూడా చెప్పుకుంటారు. నేనైతే నిర్ణయించుకున్నాను, ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ ఆదివారం తర్వాత ఇటువంటి వారందరికీ నేను దూరంగా ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరుంటారా? ట్రై చేయాలా? ఉంటామనండి కనీసం. ఆమేన్. అంటే ఏమైతే తెలుసా, ఆఖరికి నువ్వు ప్రభువే మిగులుతారు. ఎవరు మిగిలి చాలదా? నీ ఉంటే నాకు చాలా దేశాయన చాలు కదా, మరి ఇంకేంటి? మీకు అర్థం కావట్లా దేవుడు ఎందుకు మనకి చెప్తున్నాడంటే, ఇది నువ్వు ఎంతకాలం అయితే వాళ్ళతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటావో అంతకాలము నీ యొక్క విలువైన జీవితం అనే సమయాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు అని అర్థం. బంధువే కదా, ఫ్రెండే కదా అని చెప్పి ఈ ధనాపేక్ష గలవాడితో, వాడు ప్రేమించుకునే వాడితో నువ్వు టైం స్పెండ్ చేసావు అనుకో, ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వదించబడిన జీవితం యొక్క విలువను నువ్వు వేస్ట్ చేసుకుంటున్నట్టే. ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ ఇది ప్రౌడ్ అంట. ప్రౌడ్ అంటే ఎవరండి? గర్విష్ఠులు. గర్వం, అబ్బా బాబా, అహంకారులు, గర్విష్ఠులు. ఈ గర్వం అయితే మనందరికీ బాగా తెలిసిందే. చాలా మందికి మరి ఎలాంటి గర్వం అంటే ఇక మనం చెప్పలేం. కానీ ఇంకో విషయం తెలుసా, మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, దేవునికి అసలు నచ్చనటువంటి విషయాల్లో ఇది రెండోది. ఒకటి వేషధారణ నచ్చదు ఆయనకి, రెండోది గర్వం కూడా అస్సలు నచ్చదు. ఈ రెండు అస్సలు నచ్చవు ఆయనకి. అసలు నువ్వు గర్వపడితే నువ్వు కొండ పేటుల మీద ఎక్కడున్నా కూడా అక్కడి నుంచి కింద పడేస్తాను దేవుడు చెప్తున్నాడు. అలా ఎంతో మందిని ఆయన పడేసాడు కూడా. సో గర్విష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం దూరంగా ఉండాలి. ఆ తర్వాత బ్లాస్ఫెమర్స్ అంటే దూషకులు. దైవ దూషణే కాదు, దూషణలు చేసేవారు, దూషించేవారు. అంటే వారు నోరు తెరిస్తే, జాగ్రత్తగా గమనించండి. 1వ వచనం మళ్ళీ చదవండి అమ్మా. ఇదంతా ఎవరి గురించో అనుకుంటున్నారేమో కాదు. 1వ వచనం మళ్ళీ చదవండి. 1వ వచనం మళ్ళీ చదవమ్మా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఈ అపాయకరమైన కాలములంటే మనం ఎవరితో అయితే కలిసిమెలిసి తిరుగుతున్నామో, ఎంత అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నామో దేవుడు మనకు చెప్తున్నాడు. బీ కేర్ఫుల్. గొప్పలు చెప్పుకునే వాళ్ళతో ఉండొద్దు, గర్విష్ఠులతో ఉండొద్దు, ధనాపేక్ష గల వారితో ఉండొద్దు, స్వార్థపరులతో నువ్వు ఉండొద్దు. విడిచిపెట్టేవారిని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్. చాలా కష్టమే అవ్వచ్చు ఇది, కానీ ఖచ్చితంగా మనము దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ఆ తర్వాత డిజోబిడియంట్ టు పేరెంట్స్. ఏమండి? తల్లిదండ్రులకు అవిధేయులు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నటువంటి తల్లిదండ్రుల క్షోభకి కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకి విధేయత చూపించకపోవటం. ఎందుకు విధేయత చూపించట్లేదు? ఎందుకు చూపించట్లేదంటే వారిని దేవునిలో మీరు పెంచలేదు కాబట్టి. అవిధేయులైనటువంటి పిల్లల నుంచి కూడా నిన్ను నువ్వు ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. నా కొడుకే, నా బంగారమే, నా కూతురే కదా అని నువ్వు సర్ది చెప్పుకుంటా వచ్చావు అనుకో, పాపం చేసిన వాడు అవుతావు. మనందరికి బాగా తెలుసు ఒక చిన్న స్టోరీ కదా. ఏంటి ఆ స్టోరీ? చిన్నప్పుడు అంట పిల్లోడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏదో పెన్సిలో ఏదో తీసుకొచ్చాడంట స్కూల్ నుంచి. వాళ్ళమ్మ చూసారు, ఎక్కడదరా అంటే అదే అక్కడ ఉంటే తీసుకున్నానంటే, భలే చేశారా అనింది. ఆ తర్వాత
అలా వాడు చిన్నగా తేవటం వాడు దొంగ అయిపోయాడు. దొంగ అయిపోయి పెద్దోడు అయిపోయి పెద్ద దొంగ అయిపోయాడు. ఎంతోమంది సంపాదన చేశాడు, గిట్టలు చేశాడు. వాడికి ఉరిశిక్ష చేశారు. వాడికి ఉరిశిక్ష చేస్తే వాడిని ఆఖరి కోరిక అడిగారు. ఏంటంటే మా అమ్మ చెవిలో ఒక మాట చెప్పాలి, మా అమ్మతో మాట్లాడాలన్నాడు. సరే ఆఖరి కోరిక కదా, వాళ్ళ అమ్మని తీసుకొస్తే వాళ్ళ అమ్మ చెవిలో మాట చెప్తాను చెవి కొరికేశాడంట. కొరికేసి వాళ్ళ అమ్మతో అన్నాడంట, నేను చిన్నప్పుడే మొట్టమొదటిసారి ఆ పెన్సిల్ తీసుకొచ్చినప్పుడు అరే ఇలా తాగకూడదురా, ఇది తప్పు అని చెప్పి నన్ను గద్దించుంటే నేను ఈరోజు నీ పరిస్థితిలో ఉండేవాడిని కాదు. నా మరణానికి నా ఈ పరిస్థితి కారణం నువ్వే అన్నాడంట. ఈరోజు నా అవిధేయులైనటువంటి పిల్లలు ఎంతమందికి అయితే ఉన్నారో ఆ పిల్లలు ఆ విధంగా అవిధేయులుగా ఉండడానికి కారణం తల్లిదండ్రులైన మీరే అని గుర్తుపెట్టుకోండి. మీరే రేపొద్దున మీరే దేవునికి సమాధానం చెప్పాలి. ఆ తర్వాత అన్థ్యాంక్ఫుల్, కృతజ్ఞత లేనివాడు. మనం ఎంతో 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 సహాయంగా ఉంటాం. ఎంతో మందికి ఎన్నో మేలులు మనం చేస్తూ ఉంటాం. మనం కాదు, దేవుడికే వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారండి. వాళ్ళు దేవునికే కృతజ్ఞత కలిగి ఉంటారండి. ఇక నీకు నాకేం కృతజ్ఞత కలిగి ఉంటారంట. వాళ్ళు ఎంతో మంది నుంచి పొందుకుంటారు, ఎంతో మంది నుంచి ఇది చేస్తారు, కానీ కృతజ్ఞత వాళ్ళల్లో ఉండదు. అటువంటి వారి నుంచి మనం దూరంగా ఉండాలి, విముఖుడమై ఉండాలి. మనం వాళ్ళకి మనకి సంబంధమే ఉండకూడదు. ఎందుకు అవన్నీ మనం ముందు తెలిస్తే మనకి అన్హోలీ అని అంటే అపవిత్రులు అంటే పరిశుద్ధులు కానివారు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడా లేదా? అవునా? ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడ్డామని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. మరి అలాంటప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలిసి కూడా, ఏమి చేయకూడదో తెలిసి కూడా వాటినే చేస్తున్నటువంటి వారితో మనం సహవాసం చేస్తే వాళ్ళకి మనకి తేడా లేదు, గుర్తుపెట్టుకో. సో యూ హ్యావ్ టు బీ అవే ఫ్రమ్ సచ్ పీపుల్. మేక్ ఏ డిసిషన్ టుడే. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. వాక్యానుసారముగా దేవుడు ఎటువంటి వ్యక్తులతో నన్ను ఉండొద్దు అని చెప్పాడో వాళ్లతో నేను ఉండను అనేటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. లేకపోతే మన జీవితాల్లో మార్పు రాదు, లేకపోతే ఆత్మీయంగా మనం ఎదగలేం, ఆయన స్వరూపంలోనికి మార్చబడలేం. ఎందుకంటే మన సహవాసాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. మన అట్మాస్ఫియర్ని బట్టే మన జీవితం ఉంటుంది. ఏసీ రూమ్లోకి వెళ్తే చల్లగా అవుతావు కాసేపు నువ్వు కూడా. అదే బ్రాయిలర్స్ ఉన్నటువంటి రూమ్లోకి వెళ్తే వేడిగా అవుతావు. అంటే నీ సరౌండింగ్సే నిన్ను ప్రభావం చేస్తాయి. ఆ సరౌండింగ్స్ ప్రకారంగానే నువ్వు మారిపోతావు నీకు తెలియకుండానే. అది ప్రమాదం ఇక్కడ. అందుకే దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. అండ్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుకుందాం. Philippians 2nd chapter 21st verse. For all seek their own, not the things which are Jesus Christ. చదవమ్మా. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎవరే ఈ బ్యాచ్ అంటే వాళ్ళ ఇల్లు, వాళ్ళ బతుకు, వాళ్ళ తిండి, వాళ్ళ గుడ్డలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పనులు, వాళ్ళ వ్యాపారాలు ఇయే తప్ప దేవుని పని ఏమాత్రం వీళ్ళు. అంతే కదా. మనం చూసిన సెల్ఫిష్ పర్సన్ అంటే వాడు ఏం చేస్తాడు? వాడి కోసం వాడే అన్ని చూసుకుంటా ఉంటాడు తప్ప దేవునికి సంబంధించినవి ఏవి కూడా వాడు పట్టించుకోడు. ధనాపేక్ష గల వాడు ఉంటాడు. వాడు దేవుని కార్యాలు చూస్తాడా? ఆలోచించడు. వాడి పనే వాడు చూసుకుంటాడు. గర్విస్తుంటాడు. వీళ్ళందరూ అంతే. సో మనుష్యులలో క్రైస్తవులు వేరు, మనుషులు వేరు అనేటువంటి సత్యం ఏదైతే ఉందో దానిని అవమానపరుస్తున్నటువంటి విశ్వాసులు వీళ్ళంతా. మనం గొప్పగా చెప్తున్నాం ఈ లోకంలో యేసు ప్రభు నమ్మిన వాళ్ళు వేరు, నమ్మని వాళ్ళు వేరు అని గొప్పగా చెప్పుకుంటున్నాం.
నమ్మిన మనం దేవుని పిల్లం, నమ్మని వాళ్ళు మనుషులని చెప్తున్నాం. కానీ ఇలా ప్రభువుని నమ్మిన విశ్వాసులుగా ఉంటూ కూడా ప్రభు పనులను ఏమాత్రము చేయకుండా వారి సొంత జీవితాలు లేదంటే వారి సొంత పనులనే చూసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ మనం కూడా విడిచిపెట్టాలి. ఆ 2 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 2 Peter 2nd chapter 3rd verse. And through covetousness shall they with vain words make merchandise of you, whose judgment now of a long time lingereth not, and their damnation slumbereth not. చదవమా. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు. ఇక్కడ ఇంకా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళల్లో ప్రత్యేకించి ఎవరయ్యా ఈ కేటగిరీలో ఉన్నారంటే సేవకులుగా ఉన్నవాళ్ళు, బోధకులుగా ఉన్నవారు. వాళ్ళని చూసే కదా మిగిలిన గొర్రెలు ఫాలో అయ్యేది. వాళ్ళు ఏం చేస్తున్నారంట, చదవమ్మా. వారు అధిక లోబులై అంటే వాళ్ళకి ధనాపేక్ష ఎంత ఎక్కువైపోయిందంటే ఇక మాకు ఇంకా కావాలని కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. సో ఒకసారి ఆలోచించండి, నశించిపోయేటటువంటి వాళ్ళు ఎవరు? దేవుని వాక్యాన్ని, దేవుని పనిని వాళ్ళ ధనాపేక్ష కోసం, లాభం కోసం మాయమాటలు చెప్పి విశ్వాసుల్ని మోసం చేస్తున్నారు. అటువంటి వారితో నువ్వు ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటండి? నాశనానికి వెళ్తున్నారంట. వాళ్ళతో ఉంటే నువ్వు కూడా, ఒక ఉదాహరణ చెప్తాను. ఎవడైనా చేతిలో బాంబు పట్టుకొని ఉన్నాడు, సినిమాల్లో చూస్తుంటాను, రియల్గా మనం చూడకపోవచ్చు. బాంబు పట్టుకొని ఉన్నాడు, ఇక పేల్ చేసుకుంటాను నేను చెప్పి. అంటే ఏంటి? మానవ బాంబు అనుకుందాం కదా, కొంతమంది ఉంటారు టెర్రరిస్టులలో. పేల్ చేసుకోవడానికి వాడు ఉన్నాడు, వెళ్ళాడు వాటేసుకుంటావు నువ్వు? చెప్పు. పోనీ ఆడి పక్కన వెళ్ళి నుంచి ఫోటో దిగుతావు, సెల్ఫీ దిగుతావు, ఏం చేస్తావు? వాడి నుంచి దూరంగా మామూలుగా పరిగెత్తారు. అసలు జీవితంలో ఎప్పుడు పరిగెత్తరంత స్పీడ్గా అక్కడ ఏదున్నా దాన్ని వదిలేసి ఉన్న పడానా పరిగెత్తాలేదా? ఎందుకని? ఇంకొన్ని సెకండ్స్లో వాడు నటాష్ ముక్కలు అయిపోతున్నాడు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఈ సేవకులను చెప్పుకొని ధనాపేక్షతో మిమ్మల్ని మోసం చేస్తూ నాశనానికి వెళ్తున్నారు వాళ్ళు. మీరు వాళ్ళతో ఉంటే మీ పరిస్థితి ఏంటి చెప్పండి? మీరు కూడా. కానీ అజ్ఞానంతో నిండిపోయినటువంటి, సత్యము తెలియనటువంటి విశ్వాసులైనప్పటికీ కూడా అనేక మంది వేలల్లో, లక్షల్లో ఇలాగ నాశనానికే వెళ్ళిపోతా ఉన్నారు. చాలా బాధాకరం. యూదా రాసిన పత్రిక 16వ వచనం ఒకసారి చదువుదాం. లెట్స్ రీడ్. ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని మనం పాటించగలిగితే ఖచ్చితంగా మనం ఆయన స్వరూపులోనికి మార్చబడేటువంటి విషయంలో ఎంతో అదృష్టవంతులుగా, ఎంతో త్వరగా ఆయన స్వరూపులకు మార్చబడతాం. ఎందుకంటే మనం ఆయన చెప్పినట్టుగా జీవించినప్పుడు, ఆయన చెప్పినట్టుగా వదిలేయాల్సినప్పుడు, ఏదైతే వద్దన్నాడో వాటిని దూరం పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం ఆయన స్వరూపులోనికి మార్చబడతాం. ఈ 2024 అయిపోయింది, 25లోను మనం కనీసం 25లో అయినా ఆయన స్వరూపాన్ని ఎక్కువగా ధరించుకునే ప్రయత్నం చేద్దాం. యూదా రాసిన పత్రిక 16వ వచనం మనం చదివినట్లయితే, వీళ్ళెవరయ్యా అనంటే వీళ్ళంతా దీస్ ఆర్ మర్మరర్స్, కంప్లైనర్స్, walking after their own lusts, and their mouth speaketh great swelling words, having men's persons in admiration because of advantage. చదవమ్మా. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించి వారునై ఉన్నారు. సో మనం గమనిస్తే ఒక బ్యాచ్ ఉంటుంది క్రిస్టియన్లుగా, ప్రతి సమాజంలో ఉంటుంది, క్రైస్తవ సమాజంలో మరి ఎక్కువగా ఉంటుంది ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ ఏం చేస్తుంటుందంటే వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి అయితే
లాభం కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళకి పొగుడుతుంటారండి. సార్ బా ఏం చెప్పారు సార్, బా 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 ఏం మాట్లాడారు సార్ అంటుంటారు వాళ్ళు ఎప్పుడు. ఇక వాడు ఆఖరికి పిత్తినా కూడా ఏం పిత్తారు సార్ కూడా అంటారు వీళ్ళు. అంటే ఎంత దరిద్రులు ఆలోచించండి. వీళ్ళకి ఏం కావాలి? వాడి నుంచి మెప్పు కావాలి, వాడి నుంచి ఏదో లాభం ఆశిస్తున్నాడు వీడు. అందుకని ఏం చేస్తున్నాడు? వాడిని పొగుడుతూ ఉంటాడు. ఈ పొగిడే బ్యాచ్ చాలామంది ఉంటారండి. వాళ్ళకు దూరంగా ఉండాలి, వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. వాళ్ళు నథింగ్ బట్ సెటానిక్ పీపుల్. ఎంత సాతాను సంబంధికులు అంటే వాళ్ళు అలా పొగిడి నీలోనికి గర్వాన్ని తీసుకొచ్చి నేను నాశనాల్లోకి తీసుకెళ్ళిపోతా ఉంటారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అలా పొగిడేవాడికే ఈ లోకంలో అన్నీ బాగా జరుగుతాయి. నాలాగో మీలాగో ఇది నువ్వు చేసే తప్పు అన్నావు అనుకో తూచి. చూసారా? చదువు మళ్ళీ ఇంకోసారి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సణుగువారును అతని గూర్చి నిందించి వారునై ఉన్నారు. వారి నోరు డమ్మమైన మాటలు పలుకును. ఇక మాటలైతే మామూలు కోటలు దాటిపోతాయి. సో ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మనం దూరంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా చెప్తున్నాను. దేవుని వాక్యం చెప్తా ఉంది. మన కుటుంబంలోనే ఉండొచ్చు, మన బంధువుల్లోనే ఉండొచ్చు, స్నేహితుల్లో ఉండొచ్చు, సంఘంలో ఉండొచ్చు. వీళ్ళు ఉంటారు కూడా. ఎందుకంటే మన అంత్య దినాల్లో ఉన్నాం. ఇలాంటి వాళ్ళని మీరు చూస్తున్నారని అంటే మన అంత్య దినాల్లో ఉన్నామని అర్థం చేసుకోండి. మనం చాలా ప్రమాదకరమైనటువంటి సమయంలో ఉన్నామని అర్థం చేసుకోండి. వీ హ్యావ్ టు వన్స్ అగైన్ నేను రిమైండ్ చేస్తున్నాను మీకు ఏమనంటే, ఈ పత్రికలు ఇవన్నీ కూడా విశ్వాసుల కొరకు రాయబడిని గుర్తుపెట్టుకోండి. ఇక్కడంతా మాట్లాడేదంతా అన్యులకు సంబంధించిన కాదు, ఇవన్నీ విశ్వాసులకు సంబంధించి. ఇది మాత్రం ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు. ఓకే. ఆ తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. 1 Timothy 1st chapter 19th and 20th verse. వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఒకసారి మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. విశ్వాసులే వీళ్ళు. పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఇద్దరి గురించి రాస్తున్నాడు ఇక్కడ. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చూడండి. హోల్డింగ్ ఫెయిత్ అండ్ ఎ గుడ్ కాన్షియన్స్ which some having put away concerning faith have made shipwreck, of whom is Hymenaeus and Alexander, whom I have delivered unto Satan, that they may learn not to blaspheme. చదవమ్మా. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి మనస్సాక్షి లేదంటే విశ్వాసం, యాక్చువల్గా మనకి ఇచ్చినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, ఆ మనస్సాక్షి ఏదైతే ఉందో దాన్ని త్రోసివేసి విశ్వాస విషయమై బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఇక్కడ షిప్ రెక్ అనే పదానికి అర్థం ఏంటంటే, ఏదైనా ఒక షిప్ గనక మునిగిపోయి అడుగు భాగంలోకి వెళ్ళిపోయి కూరుకుపోయింది అనుకోండి, అది ఇంకా ఎందుకు దేనికి అది పనికిరాదు. అటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు? వారికి అనుగ్రహించబడినటువంటి విశ్వాసము, వారికి అనుగ్రహించబడినటువంటి మనస్సాక్షి, వారికి అనుగ్రహించబడినటువంటి రక్షణ లేకపోతే ఆ పరిశుద్ధాత్మ ఏదైతే ఉన్నదో వీటన్నిటిని వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టేశారు. తర్వాత చదువు 20వ వచనం. వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షించబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. అది సంగతి. అర్థమైందా మీకు ఇప్పుడు? ఇక్కడ జాగ్రత్త గమనించాలి మనం. ఇప్పుడు మనం ఎవరెవరైతే గురించి చెప్పుకుంటున్నామో, ఏది ప్రభు నమ్మిన వారే ఉండి కూడా చేయకుండా ఏదైతే చేస్తున్నారో వాళ్ళ నుంచి దేవుడు మనల్ని విముఖుడిగా ఉండమని, టర్న్ అవే ఫ్రమ్ సచ్ అని ఎందుకు చెప్తున్నాడనంటే,
వారు ఎవరికి అప్పగించబడిన వాళ్ళు చెప్పండి? సాతానుకి అప్పగించబడినవారు. సాతానుకి అప్పగించబడి సాతానుతో ఉంటున్న వాడితో నువ్వు ఉండొచ్చా? ఉంటావా? నీ ఇష్టం, చాయిస్. దేవుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడు. ఆయన చెప్తాడంతే. కానీ మనమే నిర్ణయం తీసుకోవాలి. ఈ 2024 ఆఖరి ఆదివారంలో మనం ఉన్నాం. మన జీవితం వాక్యానుసారంగా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలనుకుంటే గనక ఖచ్చితంగా మనం ఈ నిర్ణయం తీసుకోవాలి. దీన్ని ఫాలో చేయాలి, దీన్ని పాటించాలి. ఈ ఆజ్ఞను మనం ఖచ్చితంగా పాటించాలి. వాళ్ళందరికీ విముఖుడిగా ఉండంటున్నాడు దేవుడు. ఎందుకంటే వారందరూ కూడా ఎవరంట? సాతానుకి అప్పగింపబడిన వారు. సాతానుకి అప్పగింపబడిన వాడితో నీకు నాకేం పని? తాగుబోతుతో నీకు నాకేం పని? వ్యభిచారితో నీకు నాకేం పని? ధనాపేక్ష గల వాడితో నీకు నాకేం పని? స్వార్థపడితో నీకు నాకేం పని? గర్విష్ఠతో నీకు నాకేం పని? చెప్పండి. ఏమైనా పని ఉందా మీకు వాళ్ళతో? దట్స్ ఇట్. అదే మాట మీద ఉండాలి మనందరం. హల్లెలూయా, ఆమేన్. We may become all alone, but we are not alone, because the Lord will be always with us. ఈ విధంగా చూసుకుంటే అసలు మనం ఒంటరివారం అయిపోతామేమో అనిపిస్తుంది, కానీ ఒంటరివారం అవ్వం. ఎందుకంటే ప్రభు మనతో ఎప్పుడు ఉంటాడు కాబట్టి. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఇదే వాక్యానుసారముగా క్రీస్తు బోధలో స్థిరపడి క్రీస్తు బోధను అనుసరించే వారిని ఖచ్చితంగా నీకు సహవాసంలోనికి నడిపించి నీకు సహవాసులుగా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. బాధపడాల్సిన అవసరంలా. దేవునికి ప్రాధాన్యత ఇవ్వని వారు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వని వారు, సంఘానికి ప్రాధాన్యత ఇవ్వని వారు, వాక్యానుసారంగా జీవించని వారు ఉంటే ఏంటి, పోతే ఏంటి? వారు సాతానికి అప్పగింపబడిన వారని బైబిల్ చెప్తా ఉన్నప్పుడు వాళ్ళతో మనకేం పని? వెలుగుకి చీకటితో ఏమి సహవాసం అండి? సో సాతానుకు అప్పగింపబడిన వారిగా ఎవరిని వాక్యం చెప్తుందంటే, ప్రభువుని అంగీకరించి సత్యము తెలిసిన తర్వాత కూడా ఇంకా అసత్యములో జీవిస్తున్నవారు, అంటే ప్రభువుకి వ్యతిరేకంగా జీవిస్తున్న వారిని సాతానికి అప్పగింపబడిన వారిగా వాక్యం చెప్తా ఉంది. 2 పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2 Peter 2nd chapter 12th verse 12వ వచనం కూడా మనం చూసినట్లయితే ఈ ఖచ్చితమైన మాటలన్నీ కూడా మనం ఈ గ్రంథాల్లో చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఈ పత్రికల్లో చూస్తాం. ఈ పత్రికలన్నీ కూడా మరి ప్రకటన గ్రంథానికి ముందుగా ఉన్నాయంటే ఆఖరి సమయంలో, ఇంకా చెప్పాలంటే పేతురు ఆఖరి సమయంలో, అంటే తన జీవితం ముగించబోయే సమయంలో రాసినటువంటి పత్రిక. అదేవిధంగా పౌలు గారు కూడా తన జీవితం ముగించబడే సమయంలో రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసినటువంటి పత్రిక. అంటే జాగ్రత్త గమనించండి. ఇక చనిపోయే ముందు మాట్లాడే మాటలు చాలా విలువైనగా మనం ఎప్పుడు గమనిస్తాం. అందుకే మరణ వాంగ్మూలం అని కోర్టు కూడా ఒక మరణించబోయే వ్యక్తి ఏదైనా చెప్పాడు అనుకోండి, డైయింగ్ డిక్లరేషన్, అతను చెప్పేటువంటి మాటకి ఎంత విలువ ఉంటుందంటే దాన్నే బేస్ చేసుకుని జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే అతడు చాలా కరెక్ట్గా మాట్లాడతాడు అని. సో తిమోతికి రాసిన 2వ పత్రిక కూడా పౌలు గారు ఇక తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి సమయంలో రాసినటువంటి పత్రిక. పేతురు గారు కూడా అలాగే రాశారు. చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనం చూసిన 12th verse. But these as natural brute beasts made to be taken and destroyed speak evil of the things that they don't understand and shall utterly perish in their own corruption. చదవమ్మా. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనూ తామే నాశనము పొందుదురు. సో ఇక్కడ మనం గమనిస్తే
వీళ్ళని ఎవరితో పోల్చారంటే బ్రూట్ బీస్ట్ అని. అంటే బ్రూట్ అంటే ఏంటంటే అసలు సెన్స్లెస్ అనమాట, అసలు ఆలోచించటానికి అవకాశం లేనటువంటి జంతువుల వల్లంటి ప్రవర్తన వాళ్ళది. అంటే వాళ్ళు మనం ఎంత సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళకి అసలు ఏమాత్రం ఎక్కదు, అది కొంచెం కూడా మైండ్లోకి వెళ్ళదు. పైగా ఉల్టా వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే మనం చెప్పే సత్యం వాళ్ళకి అర్థం కాదు, ఇంకా మనం చెప్పిన సత్యాన్ని వాళ్ళు వ్యతిరేకించే విధంగా వాళ్ళు మాట్లాడతారు. ఇలాంటి కేటగిరీ కూడా చాలా మందిని చూసా. వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి, వీళ్ళు బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు, బాగా తెలిసి అందుకే చదువు కూడా ఎక్కువ ఉండకూడదు అంటారేమో. మామూలు కదా, బాగా చదువుకున్నటువంటి సైంటిస్టుని వాళ్ళని మన సినిమాల్లో చూస్తే ఎక్కడన్నా సైంటిస్ట్ని ఎలా చూపిస్తారు? ఫుల్ జుట్టు గడ్డం పిచ్చోళ్ళలా చూపిస్తారండి సైంటిస్ట్ని. ఎక్కువ చదివట్టు అయిపోయాడు అంటారు. ఆఫ్ కోర్స్ సొలొమోన్ కూడా అన్నాడు, ఎక్కువ అధిక జ్ఞానం కూడా మంచిది కానీ సొలొమోన్ కూడా చెప్పాడు. సో వీళ్ళు ఏంటంటే సత్యాన్ని వీళ్ళు గ్రహించరు, సత్యాన్ని వీళ్ళు అర్థం చేసుకోరు. ఎందుకనంటే వీరిలో సమర్పణ కలిగిన జీవితం లేదు కాబట్టి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి కృప వీళ్ళలో ఉండదు. ఆ డిజర్న్మెంట్ అంటారు కదా, అది వీళ్ళలో ఉండదు. బైబిల్ని మాత్రం కంఠస్థం పట్టేస్తారు, కానీ వీళ్ళు అర్థం చేసుకోరు. వీళ్ళు నువ్వు సత్యం చెప్తే ఆ సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, దానికి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు మనం విడిచిపెట్టేసేయాలి. దేవుడు మొదటగా నాతోనే మాట్లాడుతున్నాడని నేను 100% నమ్ముతాను. ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను నేను. అరే వాళ్ళకి చెప్దాం, సత్యం చెప్దాం, వాళ్ళు ఒప్పుకునేలా చేద్దాం. అబ్బే వాళ్ళు మారరు. హల్లెలూయా. యూదా పత్రిక 10వ వచనం చదువుదాం ఒకసారి ఇప్పుడు. నౌ విల్ రీడ్ Jude 10th verse. But these speak evil of those things which they do not understand. But what they know naturally as brute beasts, in those things they corrupt themselves. చదవమా. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. ఆత్మ సంబంధమైన వాటిని వీళ్ళు ఏమాత్రం పట్టించుకోరు. స్వాభావికంగా, న్యాచురల్గా, లోక సంబంధంగా, శరీర సంబంధంగా, ఆచారబద్ధంగా ఏవైతే ఉంటాయో వాటికే ప్రాధాన్యత ఇస్తారంట, వాటికే విలువిస్తారంట. కానీ ఆత్మ సంబంధమైన వాటిని వీళ్ళు పట్టించుకోరంట. మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది డినామినేషనల్ అండ్ మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళందరూ కూడా ఇలాగే ఉన్నారు. అవునా కదా? 100% అలాగే ఉన్నారు. వాళ్ళు సత్యాన్ని ఒప్పుకోరు. అయ్యా అక్కడ కుర్చీ వేసి ఆడ సిలువు పెట్టి ఆడ తిరిగి ప్రార్థన చేస్తే అది విగ్రహారాధన అవుద్దా అని చెప్తే తింటారు వాళ్ళు. వెళ్దాం పదండి, తన్ని తెరమేస్తారు మనందరిని బయటికి. వీళ్ళు ఎవరు వచ్చారు, వీళ్ళు సైతాన్ సంబంధులు అని చెప్పి మనల్ని దూషించి తిట్టి, వాక్యంలో అయితే అదే ఉంది కదా. దేవుడు ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఖురాన్లో రాశాడు మహమ్మద్ ప్రవక్త ఏమనంటే, ఆ కాబా అని ఏదైతే ఉందో మక్కాలో ఉంటుంది ఆ ప్రదేశం, అది అటువైపు తిరిగి ఆరాధన చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలని ఖురాన్లో రాసింది. కాబట్టి వీళ్ళు అటువైపు తిరిగి చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, అది ఎటువైపు ఉంటుందో వాళ్ళకి అటువైపు తిరిగి వాళ్ళు నమాజు చేస్తారు. మనకు అట్లా లేదు కదా. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? చర్చి కూడా వాస్తుతో కడతారు. గుర్తుపెట్టుకోండి, మన క్రైస్తవులు ఎంత గొప్పోళ్ళు అంటే చర్చి బిల్డింగ్ కూడా దేంతో కడతారు? పర్ఫెక్ట్ వాస్తుతో కడతారా? ఏమనుకుంటున్నాం? ఇది ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళు మనం మార్చగలమా? మార్చలేం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 30, 31, 32 వచనాలు చదువుకుందాం. జాగ్రత్తగా గమనించండి. రోమన్స్ 1st chapter 30, 31 and 32 verses. వీరి నుంచి కూడా మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాగ్రత్తగా గమనించండి. రోమన్స్ 1st chapter 30, 31 and 32 verses. బ్యాక్ బైటర్స్ అంటే ఏంటండి తెలుసా?
మన వెనకాల మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక వ్యక్తి గురించి వాడి ముందేం మాట్లాడరు, ఇంకో వ్యక్తి దగ్గర వెనక మాట్లాడుతుంటారు అనమాట. ఏం మాట్లాడతారో తెలుసా మీకు? అసలు బ్యాక్ బైటర్స్ అనే దానికి డిక్షనరీలో అర్థమే ఉందంటే నిజంగా వాడి గురించి తెలిసి మాట్లాడతారు అనుకుంటున్నావా? కాదు, వీళ్ళు చూడండి, వీళ్ళు వినంది వెళ్ళి మాట్లాడుతుంటారు. అది సంగతి ఇక్కడ. అరే వాడు మర్డర్ చేశాడరా అని చెప్పి నిజంగా మర్డర్ చేసినోడు గురించి చెప్తే వేరే, వాడు పాపం వాడు ఏ పాపం ఎరగడాడు లేనిది వీళ్ళు చూడండి, వీళ్ళు వినంది, వీళ్ళకి తేలేంది కూడా. అక్క తెలుసా అట్ట అంట కదా అంటది. నీకెట్ట తెలుసు అంటే అనుకుంటున్నారులే, ఏం చూడలా ఏం వెళ్ళా. వీళ్ళకి దూరంగా ఉండాలి మనం. వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళు మనలో ఎవరు ఉన్నారనుకో మారమని చెప్పాలి ఫస్ట్. అరే అట్లా చేయబాకంటారా అని చెప్పాలి, మారకపోతే దూరం పెట్టాలి అంతే. ఆ తర్వాత చూడండి, బ్యాక్ బైటర్స్ అండ్ హేటర్స్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ద్వేషించేవారు చాలామందిని చూశాను నేను చాలామంది చూశాను క్రైస్తవుల్లో. దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, దేవుని గురించి అనవసరమైనటువంటి అంటే అసందర్భ ప్రేలాపన అంటాం కదా, ఆ విధంగా ఎక్కడ ఆయన నామాన్ని అసలు వాడకూడదో అక్కడ కూడా ఆ నామాన్ని వాడుతూ ఉంటారు. వాళ్ళందరూ దేవుణ్ణి దూషిస్తున్నట్టే. అలాంటి వారితో కూడా ఖచ్చితంగా చెప్పాలి, ఆయన నామాన్ని ఆ విధంగా వాడకూడదు. యూ షుడ్ నాట్ యూజ్ హిజ్ నేమ్ ఇన్ వెయిన్. వ్యర్థమైన మాటల్లో దేవుణ్ణి తీసుకురాకూడదు. అలా తీసుకొచ్చే వాళ్ళకు కూడా చెప్పండి, లేదంటే వాళ్ళకు దూరంగా ఉండండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే డిస్పైట్ఫుల్ అంటే వాళ్ళు హింసఫుల్ కాదు. డిస్పైట్ఫుల్ అని అంటే మనం చెప్పిన వాటికి వ్యతిరేకించేవారు, మనం చెప్పిన దాన్ని వ్యతిరేకించేవారు, సత్యాన్ని వ్యతిరేకించేవారు. ఆ తర్వాత ప్రౌడ్, బోస్టర్స్ ఆల్రెడీ వచ్చింది. ఇన్వెంటర్స్ ఆఫ్ ఈవిల్ థింగ్స్ అంటండి. చూడండి, వీళ్ళు ఈ క్రైస్తవుల్లో విశ్వాసుల్లో వీళ్ళు ఎలా ఉన్నారంటే చెడు పనుల్ని కనిపెడతారండి. వీళ్ళు కొత్త కొత్తవి కనిపెడతారంట, స్కీములు పెడతారు మనోళ్ళు కదా. ఎక్కడ లేని స్కీములు ఉంటాయి మనోళ్ళ దగ్గర, క్రైస్తవుల దగ్గర. రీసెంట్గా నేను చూస్తున్నాను, ఇది వరకు ఇవి ఎక్కడున్నాయంటే ఇట్లా ఇండిపెండెంట్ చర్చెస్లో చాలామంది మోసాలు చేస్తా స్కీములు పెట్టేవాళ్ళు డబ్బు కోసం. ఇన్వెంటర్స్ ఆఫ్ ఈవిల్ థింగ్స్ అంట. అయితే ఈ మధ్య ఏమైపోయిందంటే మెయిన్ లైన్ చర్చెస్లోకి వీళ్ళందరూ అటు వెళ్ళిపోతున్నారని మెయిన్ లైన్ వాళ్ళు కూడా పెట్టారు. ప్రతి నెల నువ్వు డబ్బులు ఇవ్వాలా, 100 రూపాయలు 2000 స్త్రీల సమాజంలో దీంట్లో ఇస్తే సంవత్సరం ఒకసారి న్యూ ఇయర్ టైంకి నీకు కుక్కరు ప్యానో ఇస్తారు. ఇవి జరుగుతున్నాయండి ఇవన్నీ. అటువంటి యాక్టివిటీస్ అవసరమా చర్చిలో? డూ యూ థింక్ ద ఫెలోషిప్ ఈజ్ ఆల్ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ బిజినెస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు అట్రాక్ట్ పీపుల్? జనాన్ని ఆకర్షించుకోవడానికో లేకపోతే ఉన్నవాడు బయటికి పోకుండా ఉంచుకోవడానికో ఇట్లాంటి ఇన్వెంట్ చేస్తుంటారంట. వాళ్ళకి దూరంగా ఉండాలి, వారిని విడిచిపెట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ డిజోబీడియంట్ టు పేరెంట్స్ ఆల్రెడీ వచ్చింది. వితౌట్ అండర్స్టాండింగ్ 31st verse, వితౌట్ అండర్స్టాండింగ్ కావనెంట్ బ్రేకర్స్. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. నిబంధనని వ్యతిరేక ఏమని ఉందమ్మా తెలుగులో? కోవెనెంట్ బ్రేకర్స్, మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులునైరి. కోవెనెంట్ బ్రేకర్స్ అనేది లేదా అంటే నిబంధనకు సంబంధించి ఏమి లేదా? సో నిబంధన అంటేనే అది ఎప్పటికీ నిలిచిపోయేది. దాన్ని కూడా వీళ్ళు విడగొట్టేస్తారంట. మనం ఈ రోజున రక్షించబడింది క్రొత్త నిబంధన వల్ల కదా, క్రీస్తు రక్తము చేత చేయబడిన కొత్త నిబంధన ద్వారా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నిబంధనని అలా పక్కన పెట్టేసి పాత నిబంధనకి వెళ్ళిపోయి ఈ నిబంధనని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు చూడండి క్రొత్త నిబంధనే మనకి ప్రామాణికం అని చెప్తే 80% క్రైస్తవులు ఒప్పుకోరు. ఎస్పెషల్లీ మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఎంత అజ్ఞానంలో వాళ్ళు బతుకుతున్నారో ఆలోచించండి. క్రొత్త నిబంధనే ప్రామాణికం. ఎందుకంటే క్రొత్త నిబంధన ప్రకారం కనుక ఆ సంఘాలు నడిపించబడితే వాళ్ళకి ఆదాయం ఉండదు, వాళ్ళకి గౌరవం ఉండదు,
వాళ్ళని ఎవడు పొగడ్డు, ఎవరు వాళ్ళు ప్రత్యేకంగా చూడరు, ఎవరు వాళ్ళని ప్రత్యేకమైన స్థానాల్లో కూర్చోబెట్టరు. కాబట్టి పాత నిబంధనే వాళ్ళకి కావాలి. ఎందుకనంటే అక్కడైతే అయ్యగారు, తండ్రి గారు, తల్లి గారు, బిషప్ గారు, ఏమండి, అట్ ద సేమ్ టైం పండుగలు చాలా ఉంటాయి, కోతకాలం పండుగలు, అన్నీ చేసి బాగా డబ్బు వసూలు చేసుకుంటాం. ఇలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే వితౌట్ న్యాచురల్ ఎఫెక్షన్, ఇంప్లాకబుల్, అన్మర్సిఫుల్. చదవమ్మా. కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకంలాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు నైరి. సో ఇవన్నీ సమయము చాలా త్వరగా వెళ్ళిపోతుంది, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సో ఎనీవే, సో ఇవన్నీ కూడా ఇటువంటివి చేసే వారితో మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే 32వ వచనం చూడండి ఏం చెప్తుందో. Who knowing the judgment of God, that they which commit such things are worthy of death, not only do the same, but have pleasure in them that do them. చదవమ్మా. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని. అంటే ఈ చేస్తే మనకి నిత్య మరణమే, ఇది చేస్తే నరకమే అని వాళ్ళకి తెలుసా? వారు తెలుసు, బాగుగా ఎరిగి ఉండి, అంటే మనకంటే బాగా తెలుసు వాళ్ళకి, ఇది బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించున్నారు. బా, ఇట్లాంటి అదో పనులు వాళ్ళు చేయటమే కాకుండా అలాంటివి చేసే వాళ్ళతో వాళ్ళు సంతోషంగా కంఫర్టబుల్గా సమ్మతించి టైంను గడుపుతూ ఉంటారు. నా కజిన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన తాగుబోతు. నేను ఎప్పుడు కలిసినా లేదంటే సందర్భం వచ్చినా అది తప్పు అని వాక్యం ద్వారా చెప్తా ఉంటాను. అందుకని నన్ను దూరం పెట్టేశాడు. అయితే ఇంకొకడు ఉన్నాడు, వాడెవడంటే ఈ తాగుబోతుకి అన్న కొడుకు. ఎవడంటాడు అంటే ఈయనకేమవుతాడు? కొడుకే. వాడు తాగుబోతు. వాడు స్టీల్ బాటిల్లో పోసుకొని తాగుతుంటాడు, ఎవరికి కనిపించకుండా, డే టైం కూడా. వాడి వయసు 30 చిల్లర ఉంటుంది. వాడు మంచి దోస్తులు. ఎవరండి? వాడు మంచి దోస్తులు. ఎందుకు? ఇదిగో ఏదో పని ఉంది కదా, ఏదో పనిలో వాడు ఈయనకి మంచి. సో వాడు సైగ చేస్తాడు, అక్కడ పెట్టానంటాడు. ఈయన వెళ్ళి అక్కడికి ఈయన సైగ చేస్తాడు. వాడి సిగ్గుండక్కర్లా చెప్పే నేనేమో చెడ్డవాడిని అయిపోయాను. ఏమండి? హల్లెలూయా. సో జాగ్రత్తగా ఉండండి. అవసరం అలాంటి వాళ్ళు మనకి. దేవుడు ఏం చెప్తున్నాడు? అలాంటి వాళ్ళు అవసరమే లేదు. ఇంకో ఫ్యామిలీ ఉంది, మాకు తెలిసిన ఫ్యామిలీయే. ఫాదరు, మదరు, పిల్లలు అందరూ కలిసి తాగుతుంటారు. ఏమండి? ఈయన తాగుతాడు, ఆవిడ తాపిస్తాడు. వీళ్ళు ఇక్కడ తాగుతుంటారు, పిల్లలు పక్కకి వెళ్ళి తాగుతుంటారు. క్రిస్టియన్ ఫ్యామిలీ నేను చెప్తుంది. క్రిస్టియన్ ఫ్యామిలీ బాగా తెలుసు నరకానికి వెళ్తారని చెప్పి. అవసరం అట్లాంటి వాళ్ళతో మనకి? అవసరమా? వద్దు. హల్లెలూయా. మేక్ ఎ డిసిజన్ టుడే. నో, వీ హ్యావ్ టు టర్న్ అవే ఫ్రమ్ సచ్ పీపుల్. అటువంటి వారికి మనం విముఖులుగా ఉండాలి. కమ్ బ్యాక్ టు 2 Timothy 3rd chapter 3rd verse. The word says traitors. ట్రైటర్స్ అంటే ఎవరో తెలుసా అండి? దేశద్రోహులు. ట్రైటర్స్ అంటే దేశద్రోహులు. అంటే వాళ్ళు ఉన్నటువంటి సొంత దేశాన్నే అవసరమైతే వేరే వాళ్ళకి అప్పగించేస్తారు, దానికి వ్యతిరేకంగా పోరాటం కూడా చేస్తారు. అంటే ఇటువంటి విశ్వాసుల్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని రాజ్య ద్రోహులు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని రాజ్య ద్రోహులు వీళ్ళు.
దేవుడు వాళ్ళకి ఆయన రాజ్యంలో స్థానం ఇస్తే, శిలువలో మరణించి ఆయనకి స్థానం ఇస్తే, ఆయన రాజ్యంలోనికి లేదంటే అటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సంఘం అనేటువంటి ఆయన శరీరంలోనికి చెడును తీసుకొచ్చే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. అందుకే దేవుడు వీళ్ళు అంటున్నాడు దేశద్రోహులు అని. విశ్వాసులే వీళ్ళంతా కూడా దేశద్రోహులు, ట్రైటర్స్, హెడీ. ఇక వాళ్ళకి బుర్రకి ఏమి ఎక్కదు, హై మైండెడ్. 3rd verse చదువుతున్నాను నేను, అది అయిన తర్వాత మీరు చదువురు కానీ. 4 చదువుతున్నానా? ఓకే. విత్ న్యాచురల్ ఎఫెక్షన్, ట్రూస్ బ్రేకర్స్, ఫాల్స్ అక్యూజర్స్, ఇన్కానిటెంట్ ఫేర్స్, డిస్పైసర్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ గుడ్. సో ఇవన్నీ కూడా సమయం సరిపోదు. ఐ వాంట్ టు క్లోజ్ బికాస్ మీరు తర్వాత చదవండి. ఈ గుణాలు ఎవరిలో ఏ విశ్వాసంలో కనిపిస్తాయో వాళ్ళకి మొహం మీద చెప్పండి ఖచ్చితంగా నువ్వు చేస్తుంది తప్పు అని. వాడు మారితే మారాడు, లేకపోతే వాడిని వదిలేయండి. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం, జరిగింది చాలు. అటువంటి వారితో సహవాసం చేసింది చాలు, ఇక వద్దు. మీరు మారండి, అప్పుడు సహవాసం చేస్తాను. మారరా? అవసరం లేదు. వీళ్ళు అన్యులు కాదు తెలియక చేయటానికి, అన్నీ బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు. అందుకే పౌలు గారు అన్నారు, వీళ్ళు ఎవరికి అప్పగించబడ్డారు? సాతానికి. అదేవిధంగా నాశనానికి వెళ్తున్నారు. అంటే బాంబుల్ని చేతుల్లో పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. అంతే కదా? ఏ క్షణం చేస్తారో వాళ్ళు తెలియదు కదా. ఏ క్షణం చనిపోతారో, ఏ క్షణం పర్ల నరకానికి వెళ్ళిపోతారో తెలియదు కదా. అలాంటి వాళ్ళతో మనం ఉండి మనం చచ్చి మనం ఎందుకు నరకానికి వెళ్ళాలి? షుడ్ నాట్ ఫెలోషిప్ విత్ దెమ్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే 4th verse లో, హై మైండెడ్, లవర్స్ ఆఫ్ ప్లెజర్స్ మోర్ దాన్ లవర్స్ ఆఫ్ గాడ్. చదువు ఆ వచనం, చదువు 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. సుఖాలు కావాలి, సుఖభోగాలు కావాలి, వాటిని ఎక్కువ ఇష్టపడతారు, దేవుణ్ణి ఇష్టపడరు. ఇటువంటి వారికి మనము దూరంగా ఉండాలి. చదువమా 5వ వచనం, ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఫాస్ట్ గా చెప్పండి. పైకి భక్తి గల వారి వలె having a form of godliness, దాని శక్తిని ఆశ్రయించి but denying the power of thereof, for such ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అర్థమైంది కదండి? పైకి ఎలా ఉంటారంటే వీళ్ళు, పైకి భక్తి గల వారి వలె ఉండి, అమ్మగారిని చూస్తే ఆ ముసుగు, ఆ ప్రార్థన అది చూస్తే మనం అమ్మో ఎంత భక్తి పర్రాలో అనుకోవాలి మనం. ఏమండి? ఇక అసలు మనం ఆమెను చూస్తే మనకేమనిపిస్తుంది అంటే మనం వేస్ట్ ఫెలోస్ అయిపోతాం మనం ఆమె ముందు. ఇక గంటలు ప్రార్థనలు. ఆ అయ్యగారిని చూస్తే తెల్ల బట్టలు వేసుకొని అబ్బో అసలు ఇక మాట్లాడటం కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా బాగున్నారా, ఎలా ఉన్నారు అని మాట్లాడుతుంటారు. అదేందో మైక్ పట్టుకొని భాష మారిపోద్ది. మళ్ళీ పక్క రాగానే మళ్ళీ వేరుగా మాట్లాడతాడు అతను. ఏమండి? మైక్ తీసి పక్క రాగానే ఏమని బాగున్నారా అని మాట్లాడతాడు. ఇక్కడ రాగానే టక్కనే. ఇదే వేషం అంటే. దేవుడు మారు వేషం ఏమనలేదండి, మారు మనస్సు పొందమన్నాడు. చూడటానికి భక్తి పరుల్లాగా ఉంటారంట, కానీ అసలు ఆ భక్తి, ఆ శక్తి వాళ్ళకి తెలియదు. అటువంటి వారికి నువ్వు విముఖుడవై ఉండు, వారికి దూరంగా ఉండు, వారితో ఏమాత్రము కలిసి ఉండొద్దు. లవర్స్ ఆఫ్ ప్లెజర్ వాళ్ళు. వేషధారణతో కూడిన జీవితం అది, వేషధారణతో కూడిన జీవితం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాం. ఫిలిపియన్స్ 3rd chapter 19th verse. 3:19. Whose end is destruction, whose God is their belly, and whose glory is in their shame, who mind earthly things. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడాల్సిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. అసలు వాళ్ళు చేసే పనులన్నీ కూడా సిగ్గుపడాల్సిన పనులు, కానీ వాటినే చూసి వాళ్ళు అతిశయపడతా ఉంటారు. టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా
ఈ ఫేస్బుక్ సోషల్ మీడియాలో కూడా ఎంతో అసహ్యంగా లేదంటే హాస్యాస్పదంగా అట్లాంటి వాళ్ళని చూపిస్తున్నారు. వాళ్ళు చేసే వెకిలి వేషాలు కానీ, వెకిలి పనులు కానీ, సేవకులు కానీ, క్రైస్తవులు చేసే వాటిని సిగ్గుపడాలి అవి చూసుకొని. కానీ వాటిని చూసుకొని వాళ్ళు గొప్పగా అనుకుంటున్నారంట. అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి. నాకు అనిపిస్తూ ఉంది, వీఆర్ సో బ్లెస్డ్ అండి. మనం ఎంతో ఆశీర్వదించబడిన వారు. దేవుడు మనల్ని అటువంటి వారి నుంచి, అటువంటి పరిస్థితుల నుంచి దూరంగా ఉంచాడు. హల్లెలూయా. యూదా పత్రిక 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, ది జనరల్ ఎపిస్టల్ ఆఫ్ జూడ్ 4th verse. For there are certain men crept in unawares, who are before of old ordained to the condemnation, ungodly men, turning the grace of our God into lasciviousness, and denying the only Lord God and our Lord Jesus Christ. చదవమ్మా. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే చెప్పబడిన వారు. ప్రభు చెప్పాడు ఉపమానం తెలుసా? చక్కటి ఆ యొక్క పంటలో ఆ యొక్క తోట యజమాని నిద్రపోతున్నప్పుడంట ఎవడొస్తాడంట? సాతాండు వచ్చి ఏం వేస్తాడంట? అక్కడ గురుగులు వేసేస్తాడంట. అలాగే చేరారు వీళ్ళంతా అలాగా చేరారు. వాళ్ళు ఇప్పుడు బాగానే కనిపిస్తూ ఉంటారు, బాగానే ఉంటారు చూడటానికి. కానీ ఏమవబోతుందో తెలుసా? ఒకరోజు దేవుడు వాళ్ళని కాల్చివేయబోతున్నాడు. సో జాగ్రత్తగా మనం ఉండాలి. మన యేసుక్రీస్తు యొక్క బోధన కూడా, కృపను కూడా వాళ్ళ యొక్క స్వార్థానికి వాడుకుంటున్నారు. దేవుడు నువ్వు చేస్తున్నా చేయబోతున్న పాపాలు కూడా క్షమించేశాడని చెప్తాడు ఆయన లాజిక్ ఆయనకు ఉంటుంది. ఆయన ఏం లాజిక్ చెప్తాడంటే, ఇప్పుడు సిలువలో యేసుప్రభు 2000 సంవత్సరాల కదా క్రితంగా చనిపోయాడు. అప్పుడుకి నువ్వు పాపాలు చేయలేదు కదా. ఆయన చెప్పే లాజిక్ ఎట్లుంటుంది? వాళ్ళు చెప్పే లాజిక్, అప్పటికి మనం ఈ పాపాలు చేసామా? చేయలే. కానీ మన పాపాలు ఎలా క్షమించబడ్డాయి? ఆయన అప్పుడే క్షమించేశాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇక ముందు కూడా చేసే పాపాలు ఇలా చెప్తారు, లాజిక్లు ఉంటాయి వాళ్ళకి. ఇక ఇది చూసుకొని మనోళ్ళు ఆయన కృపని ఎంత నిరర్థకం చేస్తున్నారో మనకు బాగా తెలుసు. ఏం చేసినా దేవుడు క్షమిస్తాడు. మీరేమన్నా చేయండి, ఎలాగన్నా ఉండండి, ఆదివారం మాత్రం నా సంఘానికి రండి, ఇక్కడ కానుకలు ఇవ్వండి అని చెప్తారు వాళ్ళు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేస్తాడని, నన్ను అలాగే దీవించాడు అంటాడు. ఎందుకంటే వీళ్ళందరినీ మోసం చేసి ఆల్రెడీ కోటీశ్వరుడై ఉంటాడు కదా. ఇది చూసి పాపం వీళ్ళు ఇది ఆశీర్వాదం అనుకొని వాళ్ళు అమాయకంగా ఆయన్ని వెంబడిస్తూ ఉంటారు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 Timothy 5th chapter 8th verse. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. బట్ ఇఫ్ ఎనీ ప్రొవైడ్ నాట్ ఫర్ హిజ్ ఓన్ అండ్ స్పెషల్లీ ఫర్ దోస్ ఆఫ్ హిజ్ ఓన్ హౌస్, హీ హ్యాడ్ డినైడ్ ద ఫెయిత్ అండ్ ఈస్ వర్స్ దాన్ అన్ ఇన్ఫిడల్. చదవమ్మా. ఎవడైనను చూడండి, ఇదే దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ భక్తి పరులుగా ప్రవర్తిస్తూ చదవమ్మా. స్వకీయులను సొంత వాళ్ళు రక్త సంబంధులు నీకెంతో క్లోజ్ వాళ్ళు, అలాంటి వారిని విశేషముగా తన ఇంటి వారిని, సొంత ఇంటోళ్ళమే, మన సొంత బంధువులమే, సొంత రక్తం మనం సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూసారా, విశ్వాసులకి దేవుడు పెట్టిన పేరు. అవిశ్వాసుల కంటే బలహీనమైన వాళ్ళు అంటారు, అంటే చండాలమైన వాళ్ళు అంటారు. అంటే ఇలాంటి నిన్నువలని పొరుగు అని ప్రేమించిన ఆజ్ఞని గురించి ఇక్కడ అంతే కదా. సరే బయట ఎవడో గురించి వదిలేరా భయ్, వాడి గురించి నీకు తెలియదు. నీ సొంత కజిన్ అంటే నీ అమ్మ తోడబుట్టిన వాళ్ళు, లేదంటే నీ అమ్మ తరపో నాన్న తరపో, లేదంటే నీ సొంత ఫ్యామిలీ
అవిశ్వాసి కంటే చెడ్డవాడు అంటాను. ఎవరండి? వీళ్ళు ఉన్నారు లేదా మన క్రైస్తవ సమాజంలో? 90% వీళ్ళే ఉంటారు. ఎవడెట్టిపోతే నాకెందుకు, నేను బాగుంటే చాలు. అవిశ్వాసి కంటే భయంకరం. సో దీని అర్థం ఏంటంటే మనం అవిశ్వాసులతో అయినా సహవాసం చేయొచ్చు కానీ ఏళ్లతో చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. పాయింట్ అది. ఇక్కడ అవిశ్వాసులతో ఎందుకు చేయొచ్చు అంటే వాళ్ళకి సత్యం తెలియదు. వాళ్ళు తెలియక తప్పు చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తూ ఉంటాను, ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే పాపం, ఘోరమైన పాపం. వీళ్ళు తెలిసే చేస్తున్నారు, వాళ్ళు తెలియక చేస్తున్నారు. విగ్రహారాధన చేయకూడదని వాళ్ళకి తెలియదు, అందుకే చేస్తున్నారు. మరి మన క్యాథలిక్ సహోదరులు ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం అడి తిరిగి ఇటు తిరిగి కుర్చీలు పెట్టి తండ్రికి మూడుకు ఒక దగ్గర కుర్చీ ఒకటి పెడతారు, కొన్ని చోట్ల 3 పెడతారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళు వచ్చి కూర్చుంటారని. ఖాళీ ఉంటాయి, వాటిలో ఎవరు కూర్చోరు. గమనించారా? ఎప్పుడు ఎవరు కూర్చోరు ఆ కుర్చీలో. దేవుడి కోసం పెడతారు అది. మరి వీడు చేసేది విగ్రహారాధనే కదా. ఈ గుండ్లు కొట్టించుకోవడాలి ఎందుకు నేను చెప్పలేను. ఏమండి? ఇక చెప్పలేం. ఆ మెదక్కు పోవటం, ఆడపోవటం, ఆడ తిరగటం, కోళ్ళు కోయటం, మేకలు కోయటం, గుండు కొట్టించుకోవటం. అవిశ్వాసుల కంటే చెడ్డవారు వీళ్ళు. హల్లెలూయా. అవిశ్వాసులైనా ఇంకా సాతానికి అప్పగించబడలేదేమో కానీ వీళ్ళైతే సాతానికి అప్పగించబడ్డారు. వాళ్ళతో మనకి ఏ సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మీకు ఎవరికైనా వాళ్ళతో సంబంధం కావాలనుకుంటే మీరు పెట్టుకోండి, నేనైతే పెట్టుకోదలుచుకోవట్లా. ఈ రోజున మన సంఘం ఇలా ఉండడానికి కారణం కూడా అదే. ఎందుకనంటే మనం చెప్పేస్తూ ఉంటాం, తప్పు చేస్తే చెప్పేస్తూ ఉంటాం. బైబిల్ అదే చేయమంటుంది కదా. నీ సహోదరుడు తప్పు చేస్తే చెప్పువాడికి. మనకెందుకులే వాడిని ఉండమందా బైబిల్? కాదు, చెప్పమంది. చెప్తేనే వాళ్ళకి నచ్చదు. కొంతమంది అర్థం చేసుకొని రిపెంట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలా అయిన వాళ్ళు ధన్యులు, అలా కాని వాళ్ళు సాతానికి అప్పగించబడిన వారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దే ప్రొఫెస్ దట్ దే నో గాడ్, but in works they deny him, being abominable and disobedient, and unto every good work reprobate. చదవమా. ప్రభువు ఓనేసిఫోరు ఇంటి వారి యందు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసత్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. చూసారా? చెప్పుకోవడానికి మాత్రం మేమెంతో భక్తి పరులు, మేము క్రైస్తవులం అని చెప్పి బల్లగుద్ది చెప్పుకుంటారు. కానీ వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయి అంటే ఆయన ఎరగని వారిగా ఉంటాయి. ఆయన ఎరిగిన వాడివైతే, ఆయన చెప్పిన మాటలు నీకు తెలిస్తే, ఆయన ఎలా జీవించమన్నాడో నీకు అవగాహన ఉంటే ఎందుకు ఆయన చేయొద్దనే చేస్తావు? నువ్వు నీ వల్లే కదా ప్రభునామం దూషించబడతా ఉంది. క్రిస్టియన్స్ అనగానే ఒకలాంటి ఇంప్రెషన్ సమాజంలో. మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు, ఏమన్నా తెలుసా అండి? క్రైస్తవులందరూ అప్పుడు ఆయన చెప్పిన టైంలో ఎంతమంది ఉంటారో మనకు తెలియదు, కానీ క్రైస్తవులందరూ కనుక యేసుక్రీస్తుని ఫాలో చేసి ఉంటే ఇప్పటికీ భారతదేశం క్రైస్తవ దేశంగా మారి ఉండేదని చెప్పాడు మహాత్మా గాంధీ. తెలుసా? ఆయన చెప్పాడంటే మరి ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం వెళ్ళిపోదాం మన. అంటే 60 సంవత్సరాల క్రితం ఎంతమంది క్రైస్తవులు ఉంటారు?
చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మంది అయిన వారే నిజంగా యేసు ప్రభు బోధన ప్రకారంగా జీవించినట్టయితే భారతదేశం ఇప్పటికే క్రైస్తవ దేశం అయ్యేదన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే ఎంత వ్యతిరేకంగా క్రైస్తవులు జీవిస్తున్నారో ఆలోచించండి. ఎందుకంటే ఆయనకు తెలుసు, బైబిల్ చదివాడు కాబట్టి క్రీస్తు బోధ తెలుసు, క్రీస్తు జీవిత విధానం తెలుసు, క్రీస్తు చూపించిన మార్గం ఆయనకు తెలుసు. అది ఎక్కడ క్రైస్తవులు ఆయనకి కనబడలా. అమ్మయ్య మంచిదైందిలే అనుకున్నాడు ఆయన. ఎందుకనంటే అలా చేస్తే ఏమైంది? ఖచ్చితంగా మన జీవిత విధానం వాక్యానికి విరుద్ధంగా, ప్రభు చూపించిన మార్గానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ రోజున క్రైస్తవులమని చెప్పబడుతున్నటువంటి మనకి సమాజంలో ఎటువంటి విలువ లేకుండా పోయింది. చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉన్నారు కాబట్టి, వేషధారులుగా ఉన్నారు కాబట్టి క్రైస్తవులకి విలువ లేకపోయింది. అవసరమా ఇలాంటి జీవితం? ఇంకో సంవత్సరం మన జీవితంలో గడిచిపోయింది, ఇంకో సంవత్సరం మన జీవితంలో గతించిపోయింది. నువ్వు న్యూ ఇయర్ రాగానే ఏదో అయిపోద్ది, ఏదో ఏమి మారదు. నువ్వు నిర్ణయం తీసుకుంటే తప్ప, నువ్వు మారాలని ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప. మనందరం అయితే ఈ నిర్ణయం తీసుకోవాలి. ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు షేర్, బట్ విల్ షేర్ ఇట్ ఇన్ 31st నైట్. మనం మరలా కొన్ని విషయాల్ని మనం చూద్దాం. బికాస్ ఈ ఇయర్ మనం ఖచ్చితంగా ఇటువంటి వారికి విముఖులుగా ఉందాం. ఆమెన్ అనండి, ఆమెన్ గట్టిగా. అందులో నేనున్నా, మీరున్నా, మీరు నాకు చెప్పండి, నేను మీకు చెప్తాను. ఈ గుణాలు నాలో ఏమైనా కనిపిస్తే మీరు నాకు చెప్పాలి, మీ బాధ్యత. ఎందుకంటే ఎవరైనా కూడా అంట, బైబిల్లో ఉంది, వాడు చేసేది కరెక్టే అనుకుంటాడంట, వాడికి తెలియదంట, ఇంకొకరు చెప్తే కానీ తెలియదు. కాబట్టి నాలో ఇలాంటి గుణాలు ఏమైనా కనిపించినా, మీలో కనిపించినా, ఇంకెవరిలో కనిపించినా చెప్పండి, వాటిని విడిచిపెట్టేద్దాం. వాళ్ళు విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరనుకోండి, చెప్పిన తర్వాత కూడా వారికి విముఖుడిగా ఉండమని బైబిల్ చెప్తా ఉంది. టర్న్ అవే ఫ్రమ్ సచ్. సో అంత్య దినాల్లో వచ్చేటువంటి భయంకరమైన కాలాలు అని చెప్పారే, అయ్యి భూకంపాలు, తుఫాన్లు కాదు, యుద్ధాలు కాదు. ఏంటయ్యానంటే విశ్వాసులైనటువంటి వారే అవిశ్వాసుల కంటే చెడ్డవారిగా జీవించే కాలం. ఆ కాలంలోనే మనం ఉన్నాం కాబట్టి, అటువంటి వారు సాతానికి అప్పగించబడిన వారు కాబట్టి వారికి విముఖులుగా మనం ఉందాం. ఆమేన్. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. ఈ విన్న వాక్యం మన జీవితంలో దేవుడు నెరవేర్చులాగున మనందరూ ఒక నిర్ణయం, మీరు కూడా మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. అవును ప్రభువా, అవును, ప్రత్యేకించి చెప్తున్నాను, ఇటువంటి వారు అవిశ్వాసుల్లో ఉంటే ఏం బాధ లేదు మనకి. అవిశ్వాసుల్లో ఉంటే వాళ్ళ నుంచి మనం దూరం అవ్వాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసుల్లో, ప్రభువు నమ్మిన వాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని హెచ్చరించండి. ఒకవేళ వాళ్ళు వినకపోతే వాళ్ళకి మనం విముఖులుగా, వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. ఇంకా అనేక వచనాలు ఉన్నాయి, ఎటువంటి వాటి నుంచి మనం దూరంగా ఉండాలి. ఇలా చూసుకుంటూ పోతే ఆలోచించండి మనం. సో దట్ ఈస్ వాట్ ఎ క్రిస్టియన్ లైఫ్ ఈస్. దట్ ఈస్ వాట్ ఎ క్రిస్టియన్ లైఫ్ ఈస్. యేసుప్రభు వారు నాకంటే ఎక్కువగా నీ తల్లినైనను తండ్రినైనను ఎవరిని ప్రేమించొద్దన్నాడే. ఆ ఉద్దేశం ఏంటంటే ఎవరిని ప్రేమించొద్దని కాదు. ఒకవేళ నా బోధకు విరుద్ధంగా వాళ్ళు కనుక జీవిస్తున్నట్లయితే ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? అది సమస్తం విడిచిపెట్టమంటే అది. మా అమ్మ కదా అని చెప్పి, లేదా మా నాన్న కదా, నా కొడుకు కదా అని వాడు పాపిగా జీవిస్తూ ఉన్నా కానీ వాడితో సహవాసం చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. వాడికి చెప్పు, వాడిని మార్చే ప్రయత్నం చేయి, వాడికి దూరంగా ఉండు. డోంట్ ఫెలోషిప్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. టర్న్ అవే ఫ్రమ్ సచ్. అటువంటి వారికి విముఖుడిగా ఉండమని బైబిల్ చెప్తా ఉంది. ఈ యొక్క 2024 ఆఖరి ఆదివారం రోజున దేవుడు మనతో చెప్తా ఉన్నాడు, అటువంటి వారికి విముఖుడిగా ఉండమని. అలా ఉండటానికి కావాల్సిన కృపను దేవుడు మనకు మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. 2024వ సంవత్సరం ఆఖరి ఆదివారం పునరుద్ధాన దినమున మేమందరం సజీవులుగా నీ సన్నిధిలో ఉండటానికి, క్రీస్తు బోధతో మమ్మల్ని తృప్తిపరుస్తూ అయా నీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. అయా నీ వాక్యం చెప్తా ఉంది, అంత్య దినాల్లో
భయంకరమైన కాలములు వస్తాయని, ప్రమాదకరమైన కాలములని. అవేవో తుఫాన్లు కాదు, భూకంపాలు కాదు, సునామీలు కాదు, యుద్ధాలు కాదు. కానీ విశ్వాసులే అవిశ్వాసుల కంటే ఇంకా చెడ్డవారిగా ఉండటం, సాతానికి అప్పగించబడిన వారిగా ఉండటం, అటువంటి వారికి విముఖులుగా ఉండమన్నాం. అలా ఉండటానికి మీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. We are all blessed.